ఎంతో టేస్టీ అయిన చపాతీ ఎగ్ రోల్. ఈ ఎగ్ రోల్కి కావాల్సిన తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రెండు వేసుకుని గోల్డెన్ కలర్లో, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం టమాటో ముక్కలను వేసుకోవాలి. మిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గల్లుప్పు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి టమాటోస్ మగ్గిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి 1/2 స్పూన్. నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి 2 eggs తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మసాలాకి బాగా పట్టేలా ఎగ్ని కలుపుకోవాలి. ఇలా అన్నమాట. కొత్తిమీర చల్లుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని రోల్స్ చేసుకోవడానికి చపాతీలు చేసుకుందాం. చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో, ఎంతసేపు ఉంచుకోవాలో చెప్తాను. ముందుగా చపాతీ పిండిని జల్లడించుకుని పక్కన పెట్టుకోవాలి. మజ్జిగలో ఉప్పు వేసి ఉప్పంతా బాగా కరిగే విధంగా కలుపుకోవాలి. కలుపుకుని చపాతీ పిండిలో వేసి చపాతీ పిండి ఎట్లయితే కలుపుకున్నామో అట్లాగే ఈ మిశ్రమాన్ని కూడా చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని 2 గంటల పాటు చపాతీ పిండిని నాననివ్వాలి. నానిన తర్వాత చపాతీలు చేసుకుని పెనం పైన అటు ఇటు 2 వైపులా నూనె వేసుకుని కాల్చుకోవాలి. చపాతీలను ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా అటు ఇటు 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం చపాతీ మొత్తం పట్టించాలి. తరువాత ముందుగా ఎండుమిర్చి, మిరియాలు మిక్సీ చేసి పౌడర్ని మనం దీనిపైన చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత స్వీట్ చిల్లీ సాస్ని కొంచెం వేసుకోవాలి. వేసుకుని ఒక 2 సెకండ్లు ఆగి గరిటెతో అటొక పక్క ఇటొక పక్క చపాతీలను మధ్యలో రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలను మధ్యలోకి రౌండ్ చేయాలి. రౌండ్ చేసిన తర్వాత చాకుతో మధ్యలో కట్ చేయాలి. మధ్యలో కట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసుకోవాలి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ చపాతీ ఎగ్ రోల్ రెడీ. నేను చేసిన చపాతీ ఎగ్ రోల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మరి సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తుంది మీ చిక్కు ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.